వచ్చి రాధాకృష్ణ. బైక్ గురించి షార్ట్స్ ఎక్కువైపోయినాయి. బైక్ చాలా ఇంపార్టెంట్ కదా నాకు. అన్నీ అన్నీ నేనే చూసుకునేదాన్ని. కాబట్టి నాకు బైక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా బైక్ గురించి చాలా ఇబ్బంది పెట్టినాడు. బైక్ నేను నడిపియొద్దని చెప్పి వదిలేయాలన్నట్టు. బైక్ ఒక 2-3 ఇయర్స్ పిల్లల స్కూలు, మార్కెట్ అన్నీ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. పెట్రోల్ బంక్ రోడ్డు మీదకి వెళ్ళాలి. ఒక 3 ఇయర్స్ వరకు అతనే పెట్రోల్ పోపించుకొని రావాలన్నమాట. 100 రూపీస్దే పోపించేవాడు. అట్లా ఎన్నోసార్లు మధ్యలో ఆగిపోయింది బైక్. ఆ పక్కన షాప్లో పెట్టేసి మళ్ళీ ఆటోలో వెళ్ళి పెట్రోల్ బాటిల్లో తీసుకుని వచ్చి అట్లా అట్లా కూడా అట్లా కూడా ఇబ్బంది పడ్డాను. అయినా కూడా 100 రూపీస్దే ఓపించేవాడు. అదేంటి 100 రూపీస్దే ఓపిస్తున్నావు అంటే, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ తిరుగుతావు అని నువ్వు అనేవాడు. నేను ఎక్కడికి వెళ్ళను కూడా నిజంగా అసలు. ఇంకా ఉన్న పరిస్థితిలో మనం గొడవలు పెట్టుకోవద్దు, పరువుగా బతకాలి, అంతే. ఇంకా మా ఫాదర్ కూడా ఇంకా తను చేసిన పెళ్ళి కదా, అది బయటపడద్దు, తన పరువు పోవద్దు అనేసి తను అసలు పట్టించుకునేవాడు కాదు. ఇంకా అసలు ఒక్కసారి కూడా బిడ్డ ఎట్లున్నావు అని అడగలేదు నన్ను. తనకు నేను చాలా చేసిన మా ఫాదర్కి నేను. అట్లా బైక్ బైక్ గురించి చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ రోజుకి కూడా బైక్ అసలు కండిషన్లో ఉండదు నాది. 20 ఇయర్స్, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుండి బైక్ నడిపిస్తున్నాను. ఎప్పుడు రెగ్యులర్ సర్వీసెస్కి ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు అసలు ఉండదు సర్వీస్ అండి, నా బైక్ కండిషన్లో ఉండదు. ఇట్లా అది బైక్ నేను నడిపించొద్దు అని చాలా ట్రై చేస్తున్నాడు అనమాట. విసుగొచ్చి వదిలేస్తాడు. జనరల్గా అన్ని అట్లే చేస్తాడు, విసిగిస్తాడు. ఇంకా గొడవ ఇప్పుడు ఎవరైనా ఏమంటారు, అదేంటమ్మా ఇప్పుడు అది అవసరమా అంటారు కదా. ఆ గొడవ పడే బదులు వదిలేసేయి. అట్లా వదిలేయాలి అన్నట్టు ప్రతి విషయంలో అట్లా విసిగిచ్చేవాడు. అన్నీ వదిలేసుకుంటా వచ్చినాం. ఏమీ లేదు మా జీవితంలో చెప్పుకోవడానికి అసలు, ఏమీ లేదు. అయింది అదే లాజిక్ అనమాట. విసిగిస్తే ఎవరైనా ఏమంటారు, ఇప్పుడు అది అవసరమా ఇది అవసరమా, ఇప్పుడు అది అంత అవసరమా, గొడవ చేసినప్పుడు వదిలేయచ్చు కదా అంటారు. అట్లా అట్లా అంత దూరం కూడా ఎప్పుడు నేను అసలు చేయలేదు అసలు. అతను అందుకే విసిగిచ్చేవాడు. మా ఫాదర్ పట్టించుకునేవాడు కాదు. ఇంకా అది అట్లా 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 తినేసాడు అనమాట మా ముగ్గురు జీవితాలని. తను అనుకున్నట్టు బతికినాడు. అది బైక్ అదే అనమాట. ఎక్కడికి క్లోజ్ ఇంకా బైక్.